తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. తెలంగాణలో ఎన్నికల తర్వాత ఒక రకంగా చెప్పాలంటే స్తబ్దుగా ఉందనే చెప్పొచ్చు. ఒక నిశ్శబ్ద వాతావరణం రాజ్యం వెళుతుంది అంటారు కదా, అట్లా కనిపిస్తుంది. అంటే ఎవరికి వాళ్ళు, ఏ పార్టీకి వాళ్ళు మేమే డబుల్ డిజిట్లో సీట్లు సంపాదించుకుంటామంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చెప్తారు? అంటే తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీ పొలిటికల్గా కాంటెస్ట్ ఇవ్వడం లేదు, అంటే గెలుపు లైన్లో లేదు అనే అభిప్రాయం అయితే అంతటా ఉన్న అభిప్రాయం. మిగిలిన రెండు పార్టీలే, రెండు కూడా జాతీయ పార్టీలు, బీజేపీ, కాంగ్రెస్. వాళ్ళు ఆ రెండు పార్టీల మధ్యలోనే పోటీ జరుగుతుందనేది అందరికీ తెలుసు. అంటే ఇక్కడ కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ చేసిన క్యాంపెయిన్ మనం చూసినప్పుడు ఓవరాల్గా జాతీయ స్థాయి ఎన్నికలు కాబట్టి ప్రజల్లో మాత్రం జాతీయ స్థాయి ఆలోచనతోటి ఓటింగ్ చేసినట్టుగా మనకు అనిపిస్తుంది. అంటే లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఆలోచన చేసి ప్రజలు ఓటేసినట్టుగా కొంత ఫీలింగ్ వస్తుంది. కాబట్టి మీరు అన్నట్టుగా సైలెన్స్ అనేది ఉన్నది కొంత, అంటే పెద్దగా పట్టించుకోకపోవడం డిసైడ్ అయిన ఓటర్సే ఎక్కువ ఉన్నారు నిజానికి తెలంగాణలో. కానీ మనం చూడొచ్చు, అసెంబ్లీ ఎన్నికల తర్వాత, ఫలితాల తర్వాత కేసీఆర్ గారు ప్రజల్లోకి వెళ్ళిపోయారు. ముఖ్యంగా రైతులతో వెళ్ళి వాళ్ళతో మమేకమయ్యి మాట్లాడడం, మంచి స్పందన వచ్చింది. సో ఆ అనూహ్యమైన స్పందన ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో ప్రభావం ఖచ్చితంగా చూపిస్తుంది. మేము కూడా డబుల్ డిజిట్ సంపాదించుకుంటాము అని చాలా ధీమాగా చెప్తున్నారు. ఇటు కేసీఆర్ గారు కావచ్చు, అటు కేటీఆర్ గారు కావచ్చు. మీరేమంటారు? అంటే అతనేమి ఎన్నికలు అయిపోగానే రైతుల దగ్గరికి ఏం పోలేదు, జస్ట్ ఎలక్షన్స్ బిఫోర్ పోయాడు. అంటే ఎన్నికల క్యాంపెయిన్ కోసం పోయినట్టే లెక్క అది. నిజంగానే రైతుల మీద సానుభూతి ఉండి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రైతుల దగ్గరికి పోయినరు అనేది కాకుండా ఒక ఎన్నికల ధోరణిలోనే అతను బస్సు యాత్ర చేసిండు అనేది మనకు కనపడ్డది. మీరు అన్నట్టు రైతుల దగ్గరికి వెళ్ళడం, టీ హోటల్ దగ్గర ఆగడం, ఇక టీ తాగడం, ప్రజల్ని కలవడం, మాట్లాడడం, ఇది ఫస్ట్ టైం. అంటే 10 yearsలో కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన 10 years తర్వాత ప్రజల్ని కలిసింది. అంటే 10 years లోపల ప్రజల్ని ఎప్పుడు కలవలేదు. మొన్న చూసినాం మనం ఆ చాయ్ హోటళ్ళ దగ్గర రోడ్డు పైన ప్రజల్ని కలవడం, ఇవన్నీ ఒక కొత్తగా వింతగా కనపడ్డాయి ప్రజలు. ఇదంతా 10 ఏళ్లలో చేసిండుంటే ఆయన కొట్టుండేవారేమో అంటున్నారు. ఎగ్జాక్ట్లీ. అంటే ఇప్పుడు ఓడిపోతే కానీ కేసీఆర్కు ప్రజా సంబంధాలు ఏంటి అనేది తెలిసి వచ్చిందనే రకంగా అతని వ్యవహారం. అది కూడా ఎన్నికల కోసమే కలిసినట్టుగా ఫీలింగ్ ఉంది. కానీ అది కూడా ఫేర్ అయిండు, కేసీఆర్ మారిండు అనే అభిప్రాయం లేదు. మారిండు అనే అభిప్రాయం ఉంటే అది వేరే రకంగా ఉంటుండే, కానీ ఎన్నికల ముందే ఉండదు కదా. ఇన్ జనరల్గా పబ్లిక్ రిలేషన్లో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నుంచి టోటల్లీ ఫెయిల్డే. కాబట్టే ఇటువంటి రిజల్ట్ ఆయన అసెంబ్లీ ఎన్నికల్లో ఫేస్ చేయాల్సి వచ్చింది. కేసీఆర్ పరిపాలనను ప్రజలు అర్థం చేసుకోవడానికి తెలంగాణ ప్రజలకు 10 సంవత్సరాలు పట్టింది. ఇమ్మీడియట్గా ఏది అర్థం కాదు. ఇప్పుడు తిరిగి మళ్ళీ కేసీఆర్ను ఎన్ని చెప్పినా, కరువు కోసం వచ్చినా, నీళ్లు లేవని వచ్చినా, కరెంటు లేదని వచ్చినా, పంటలు ఎండిపోయినాయి అని వచ్చినా కూడా అంతగా నమ్మే పరిస్థితి ప్రజల్లో కూడా లేదు. క్యాజువల్గా కలవడం వేరు, ఒక అభిప్రాయం ఏర్పడడం వేరు కదా. అంటే కేసీఆర్ మీద అతను తుడిచేసుకోలేనంత వ్యతిరేకత పెరిగింది, విశ్వాసం కోల్పోయింది ప్రజలు. దట్టు చాలా తక్కువ టైం ఉంది కాబట్టి ఈ టైంలో అతను రికవర్ అవడం కూడా కష్టం. అయినా కూడా నమ్మని పరిస్థితే. ఎందుకంటే 10 సంవత్సరాల కాలంలో అతని యాక్టివిటీ ఈ రకంగా లేకపోవడం, ఓడిపోగానే ఇమ్మీడియట్గా ఈ రకంగా యాక్టివిటీ మారడం అనేది విశ్వసించదగ్గది కాదు ప్రజలకు. కాబట్టి ఆ క్రెడిబిలిటీని కేసీఆర్ కోల్పోయాడు. తిరిగి రికవరీ చేసుకోవాలంటే అంత ఈజీ కాదు నేను అనుకుంటున్నా. ఇప్పట్లో ఈజీ కాదు, శాశ్వతంగా కూడా ఈజీ అవుతుందో కాదో అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. ఇప్పుడు ఆయన పార్టీది కూడా అస్తిత్వం నిలబడదా అనే చర్చ జరిగింది ఈ లోక్సభ ఎన్నికల్లో. ప్రజలు ఒక రకంగా చెప్పాలంటే బీఆర్ఎస్ పార్టీని లెక్కించినట్టుగానైతే మనకు ఎక్కడ కనపడలేదు. కాంగ్రెస్ బీజేపీ మధ్యలోనే ప్రజలు ఓటింగ్ జరిగినట్టుగా మనకు అంతటా అంటే మౌత్ టాక్ కానీ లేకపోతే ప్రజల ఒపీనియన్ కానీ బయట తెలుస్తుంది.